హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విహా క్రియేషన్స్. మేమైతే బాబా దర్శనానికి అయితే బయలుదేరిపోయామండి. మార్నింగ్ హారతి టైంకి అయితే మేము వెళ్దాం అనుకున్నాము, కానీ లేట్ అయిపోయింది. మేము టెంపుల్ రీచ్ అయ్యేసరికి 7 or 7:30 అయిందండి. మేము దర్శనానికి గేట్ నెంబర్ 5 నుంచి అయితే ఫ్రీ దర్శనానికి అయితే వెళ్తున్నాము. టెంపుల్ లోపలికి అయితే ఫోన్స్ అయితే అలో లేవండి. ఫోన్సే కాదండి, కనీసం కొబ్బరికాయ, ఫ్లవర్స్ కూడా అలో లేదు. మన దగ్గర అయితే బాబా టెంపుల్స్కి కొబ్బరికాయ, స్వీట్స్ అన్నీ తీసుకొని అయితే వెళ్తాము, కానీ ఇక్కడ అవేవి అలో చేయరండి వీళ్ళు. నా ముందున్న ఆవిడ తను ఎంతో భక్తితోని బాబాకి పూలు సమర్పిద్దామని చెప్పేసి తను పూలైతే కొనుక్కొచ్చుకుంది. వాటిని చూసి ఆ సెక్యూరిటీ వాళ్ళు డస్ట్బిన్లో అయితే పడేశారండి. నాకైతే చాలా బాధ అనిపించింది. ఎంతో భక్తితో కొనుక్కొచ్చిన పూలను డస్ట్బిన్ పాలు చేశారని చెప్పేసి. అంటే వాళ్ళేం చేస్తారులేండి, అక్కడున్న రూల్స్ని వాళ్ళు పాటిస్తారు అంతే. బాబా టెంపుల్ లోపల ఎన్నో వీడియోస్ తీసుకుందామని నేనైతే అనుకున్నాను, కానీ వీళ్ళైతే ఫోన్స్ అలో చేయలేదు. ఫోన్స్ అలో చేయాలి అంటే కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయంట. వాటిని ఫాలో అయ్యి అవన్నీ కంప్లీట్ చేసుకొని అయితే ఫోన్ తీసుకెళ్ళమని వాళ్ళైతే చెప్పారండి నాకు. మేము వెళ్ళిన టైంకి అయితే భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అందుకే మాకైతే 1.5 hour మాత్రమే పట్టింది దర్శనానికి కంప్లీట్ చేసుకోవడం కోసం. దర్శనానికి వెళ్ళేటప్పుడు క్యూ పద్ధతిలో వెళ్తున్నారండి. ఇక్కడ తొక్కిసలాట, నెట్టుకోవడం అంటూ ఏమీ లేదు. ఒకవేళ మనకు దర్శనం లేట్ అయినట్టయితే అదే క్యూ లైన్లో కూర్చోవడానికి చైర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఎందుకంటే చాలామంది చిన్నపిల్లలను తీసుకొని వస్తారు అండ్ ఏజ్డ్ వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా యూజ్ అవుతాయి ఈ చైర్స్. మాకైతే దర్శనం చాలా బాగా జరిగిందండి. ఎందుకంటే ఎక్కడి టెంపుల్స్కి వెళ్ళినా కూడా దేవుడిని సరిగ్గా చూడనివ్వకుండా వెళ్ళండి వెళ్ళండి అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడైతే అలా ఏం లేదండి, చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు దర్శనం అయితే. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత బయటికి వచ్చాము. బయటికి వస్తే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందండి. ఇక్కడికి వెళ్ళి మేమైతే దర్శనం అయితే చేసుకున్నాము. అండ్ ఇంకో విషయం ఏంటంటే బాబా టెంపుల్ లోపల మ్యూజియం కూడా ఉందండి. మ్యూజియంలోకి వెళ్ళాలంటే మనం ఎలాంటి అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదండి. ఫ్రీగా మ్యూజియం అయితే విజిట్ చేయొచ్చు. ఈ బాబా టెంపుల్కి రోజుకి వేలల్లో భక్తులు వస్తారంట. అదే ప్రత్యేకమైన రోజుల్లో అయితే లక్షల్లో ఉంటుందంట భక్తుల సంఖ్య. బాబా టెంపుల్ లోపల బాబాకి అలంకరించిన పూలతోని అగర్బత్తీలు, దూద్ స్టిక్స్ అయితే రెడీ చేస్తారంట. అవి అక్కడ కూడా మాకు అవైలబుల్గా ఉన్నాయండి. మేమైతే తీసుకున్నాము వాటిని. ఇక్కడ నేను ఫొటోస్, వీడియోస్ తీస్తుంటే మా తమ్ముడైతే వద్దంటున్నాడు. వాళ్ళేమో టెంపుల్ వాళ్ళు తీయొద్దు అంటే మీరు ఎందుకు తీస్తున్నారని చెప్పేసి మా తమ్ముడైతే అంటున్నారండి. ఆంజనేయ స్వామి టెంపుల్ బయటికి రాగానే మనకి ఇక్కడ ద్వారకమయ్య కనిపిస్తుందండి. ద్వారకమయ్య అంటే ఏంటో కాదు, బాబావారు ఉన్నప్పుడు నివసించిన మసీదే ద్వారకమయ్యి. ఇక్కడ కూడా ఫోన్స్ అలో లేవండి. నేనైతే బయట నుంచి అయితే వీడియో తీస్తున్నాను. మా అక్కయ్య వాళ్ళైతే దర్శనానికి వెళ్తున్నారు. ఫస్ట్ మేము వెళ్ళేసి వచ్చాము, ఎందుకంటే ఫోన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అలో చేయట్లేదు. అందుకే మా బావ, అక్క వాటిని పట్టుకొని అయితే బయట ఉన్నారు. మేమందరం వచ్చాక వాళ్ళైతే దర్శనానికి వెళ్తున్నారు. ఇక్కడ ఏంటంటే బాబావారి దుని ఫేమస్ అండి. ఒక బాబావారు ఉన్నప్పుడు వారు స్వయంగా వెలిగించిన దుని ఇప్పటికీ వెలుగుతూనే ఉందండి. అదే ఇక్కడ ప్రత్యేకత. ద్వారకామాయి నుండి బయటికి రాగానే చావడి కూడా ఉందండి. అది మేము విజిట్ చేయలేదు, ఎందుకంటే మా పాప చాలా ఏడ్చేసింది. అందుకే రూమ్కి వచ్చేసాము. ఇలా ఒక ఫోటో అయితే తీయించుకొని వచ్చేసామండి బయటికి. ఇక్కడ ప్రసాదం సేల్ చేస్తారు. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయండి. బయటికి రాగానే మనకి ఏది కావాలన్నా కూడా ఇక్కడ అన్నీ దొరుకుతాయి. లోపల కూడా ఉన్నాయి. మనం లోపల తీసుకోకపోయినా బయటికి వచ్చి తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.